వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రయత్నం చేయండి. డిఎస్సి 2008 ఉద్యోగాల భర్తీ సరైనదే హైకోర్టు. అయితే హైకోర్టు ఈ విధంగా తెలపడానికి కారణం ఏంటి? ఎప్పుడో జరిగిన ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పుడెందుకు ఆ న్యూస్ బయటకు వచ్చిందనే విషయాన్ని పరిశీలించినట్లయితే 2008లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్జిటికి బీఈడి మరియు డిఈడి వారికి ఇద్దరికీ అర్హత ఉండేది. అయితే రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియలో డిఈడి చేసిన వారికి 30% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ నోటిఫికేషన్ అనేది రివైజ్ చేయడం జరిగింది. అయితే అప్పటికే బీఎడ్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఉన్నారో వారు డిఎడ్ చేసిన వారికంటే ముందంజలో ఉండడం జరిగింది. అయితే అటువంటి వారు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే డిఎడ్ చేసిన వారికి 30% రిజర్వేషన్ ఇవ్వడం వలన మేము ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది. అయితే హైకోర్టు కూడా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది తప్పు అని చెప్పేసి అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అప్పుడు అదేవిధంగా 70:30 ప్రక్రియలో రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అప్పటి నుంచి డిఎస్సి 2008లో ఎవరైతే మెరిట్లో ఉండి ఉద్యోగాలు కోల్పోయినారో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే 2023 సెప్టెంబర్ 24వ తేదీన ప్రభుత్వం వీరిని కాంట్రాక్టు పద్ధతిలో మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ విషయం మీదనే 2024 అక్టోబర్ 5 నుంచి 20 వరకు ఎవరెవరైతే వాళ్ళు మెరిట్లో ఉన్నారో వారందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ 2008 డిఎస్సిలో బీఈడి అర్హత కలిగి ఎస్జిటి ఉద్యోగాలలో మెరిట్ సాధించిన అభ్యర్థులు 2200 పైచిలకు ఉన్నట్లుగా తెలియవస్తుంది. అయితే వీరిలో 2012 డిఎస్సిలో కొంతమంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. మిగిలిన వారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఒక 1800 వరకు వచ్చారని ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టుగా తెలియవస్తుంది. అయితే వీరందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విషయంలో ఒక ఫైల్ను రెడీ చేసి విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పంపించడం జరిగింది. దానికి ఈ నెల జనవరి 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలపడం జరిగిందనే విషయం తెలియవస్తుంది. అయితే ఈ 2008 డిఎస్సిలో ఎవరైతే మెరిట్లో ఉండి ఉద్యోగాలు పోగొట్టుకున్నారో వారికి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి వారిని విధుల్లోకి తీసుకునే విధంగా, అదేవిధంగా వారికి శిక్షణనిచ్చి విధుల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే విషయం తెలియవస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.